బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు. ఆసక్తి కలవారు గమనించగలరు. ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ 606లోని 3 ఎకరముల 49 సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు. రిజర్వు ధర 12,20,20,245 రూపాయలు. ధరావత్తు 1,20,52,024 రూపాయలు. బిడ్ పెంపుదల 20,000 రూపాయలు. ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ 6వ తేదీ 2025 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును. ఈ వేలం సెప్టెంబర్ 9, 2025 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగును. పూర్తి వివరాలకి సంప్రదించండి. బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు. సెల్ నంబర్ 8975139906. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వినాయక చవితి ఉత్సవంలో 2025 ఈ రోజు దీక్షాపూర్వంగా వైదిక కార్యక్రమంలో ఆలయ స్థానాచారి శివప్రసాద్ ఆధ్వర్యంలో వైదిక కమిటీ వారు వేద పండితుల సమక్షంలో ఉదయం కార్యనిర్వహణాధికారి సీనానాయక్ పాల్గొనగా పూర్ణాహతిలో వేద మంత్రోత్సవములు నడుమ ఇంద్రకీలాద్రిపై గణపతి ఉత్సవములు కార్యక్రమం ఘనంగా ముగిసినవి. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు గణపతి విగ్రహమును నిమజ్జనం చేయటంతో ఉత్సవం సమాప్తి అగును. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా షర్మిలారెడ్డి మాట్లాడుతూ అందరూ విశాఖలోనే ఉన్నారు, ఒక్కరైనా స్టీల్ ప్లాంట్ కి వెళ్ళండి అని స్టీల్ ప్లాంట్ లో 44 ఈఓఐలకు టెండర్లు ఇవ్వడం అంటే ప్లాంట్లను అమ్మేయడమే అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లపై వైసీపీ ఉద్యమం చేయడం సిగ్గుచేటని 2021లో ప్రైవేటీకరణ నిర్ణయం వెలువడితే వైసీపీ గుడ్డి గుర్రాలకు పళ్ళుతోమిందా? చంద్రబాబుకు తెలుగు జాతి కంటే మోడీ ఖ్యాతి ముఖ్యం. టీడీపీ తెలుగువారి ఆత్మగౌరవ పార్టీ కాదు, మోడీ ఆత్మగౌరవ పార్టీ అన్నారు. వివేక హత్య విషయంలో సునీత ఆరోపణలు నిజం ఉందని, ఎందుకు మళ్లీ దర్యాప్తు చేయకూడదు అని, కుక్కని చంపాలి అంటే పిచ్చిది అనాలి. ఇదే సిద్ధాంతం విశాఖ స్టీల్ మీద రుద్దుతున్నారు. విశాఖ స్టీల్ అప్పుల్లోకి నెట్టి అదానికి అప్పగించాలని చూస్తున్నారన్నారు. ఎన్డీఏ అభ్యర్థికే చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా వైసీపీ అయినా అందరూ కలిసి మద్దతిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తున్నాం, ఎందుకు ఇవ్వకూడదు, మాది మిత్రపక్షం కదా అంటున్నారు. నిజమే, మీది మిత్రపక్షమే, కానీ తెలుగుదేశం పార్టీ పెట్టిందే తెలుగు ఆత్మగౌరవం కోసం. మరి ఈ రోజు తెలుగువాడు నిలబడి ఉన్నాడు. మరి ఈ రోజు తెలుగు జాతి పక్షాన నిలబడాలని మీకు ఎందుకు అనిపించడం లేదు? ఆ రోజు ఎన్టీఆర్ గారు పివి నరసింహారావు గారి కోసం నంద్యాల సీటు వదులుకోలేదా? ఎందుకు వదులుకున్నాడు? ఎందుకంటే ఒక తెలుగువాడు మంచి పదవిలో ఉంటే అది తెలుగు జాతికే ఖ్యాతి అనుకున్నారు కాబట్టే కదా వదులుకోగలిగారు. మరి ఈ రోజు తెలుగు తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీ ఎందుకలా ఆలోచించటం లేదు? ఈ రోజు తెలుగు జాతి కంటే బీజేపీ ఖ్యాతే మీకు ముఖ్యమా? తెలుగు ఆత్మగౌరవం కంటే మోడీ ఆత్మగౌరవమే మీకు ముఖ్యమా? ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కి ఒక తెలుగువాడు నిలబడితే వారికి సపోర్ట్ ఇయ్యరంట. నిస్సిగ్గుగా మాది మిత్రధర్మం, మిత్రపక్షం కాబట్టి
కాబట్టి మేము ఇవ్వము అని చెప్తున్నారు. పోనీ వైసీపీని తీసుకుందాం. వైసీపీ అయినా తెలుగువాడు, మీ సామాజిక వర్గానికి చెందినవాడు, మరి ఎందుకు మీరు మద్దతు ఇవ్వటం లేదు? ఒక్క కారణమైనా చెప్పారా? మోడీ గారి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం ప్రపంచం అంతటికీ తెలిసినా, కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే మోడీ గారికి దత్తపుత్రుడు అనడానికి ఇది ఒక నిదర్శనం కాదా? మోడీ గారు ఎప్పుడూ గాని, అసలు బీజేపీ పార్టీ ఎప్పుడూ గాని మతతత్వ రాజకీయాలు చేయలేదా? మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? బీజేపీ పార్టీ పక్షాన ఇప్పుడే కాదు ముందు నుంచి కూడా నిలబడ్డారు అంటే దానికి కారణం మోడీ గారి దత్తపుత్రుడనే కదా. ఒకవైపేమో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు, మిత్రపక్షం అంటున్నారు. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తున్నారు అంటే మరి మీదేమనాలి? అక్రమ పొత్తు అనాలి కదా. మీరు అక్రమ పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మీరు కూడా మోడీ గారికే, ఎన్డీఏ అభ్యర్థికే మీరు మద్దతు ఇస్తున్నారు. సుదర్శన్ రెడ్డి గారు ఏ పార్టీకి చెందిన వారు కాదు. అవతల బీజేపీ అభ్యర్థి నిలబెట్టిన ఎన్డీఏ అభ్యర్థి ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన వాడు, ఆర్ఎస్ఎస్ తరపున నిలబడిన వాడు, ఉన్నవాడు. ఆర్ఎస్ఎస్ నుంచి వాళ్ళు ఒక మనిషిని నిలబెడితే ఇంకో పక్క సుదర్శన్ రెడ్డి గారు ఏ పార్టీకి చెందిన వాడు కాదు, ఎన్నో అద్భుతమైన జడ్జిమెంట్లు గిరిజనుల కోసం కూడా నిలబడిన వాడు. అలాంటి వాడు, తెలుగువాడు, మీ సామాజిక వర్గానికి చెందిన వాడు. మరి మీరు ఎందుకు మద్దతు ఇవ్వటం లేదో ఒక్క క్లారిఫికేషన్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఎన్డీఏ అభ్యర్థికి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? బీజేపీ మీకు ఏం చేసింది, రాష్ట్రానికి ఏం చేసిందని మీరు బీజేపీ పక్షాన నిలబడుతున్నారు. 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా అన్నారు, ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారు, పోలవరం ప్రాజెక్టు కూనీ చేస్తున్నారు, అయినా మీరేం మాట్లాడరు. రాజధాని కోసం నిధులు ఇవ్వాల్సిన వాళ్ళు అప్పులుగా ఇస్తున్నారు, అయినా ఏం మాట్లాడరు. అయినా స్వతంత్ర భారతదేశంలో ఎన్నికలను సజావుగా నిష్పక్షపాతంగా జరపాలని ఇండిపెండెంట్ థర్డ్ ఫ్రంట్ స్వతంత్ర అభ్యర్థి దేవరపల్లి మహేష్ అన్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలను అనుసరించి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేశానని, ఎన్నికల నియమావళి ప్రకారం బ్యాలెట్ క్రమ సంఖ్య 16 నెంబర్లో డైమండ్ గుర్తును ఎన్నికల రిటర్నింగ్ అధికారి తనకు కేటాయించారని అన్నారు. చట్టాలను పరిరక్షించాలని, పీడిత ప్రజల కోసం సమాజంలో మరికొన్ని చట్టాలను చేయాలని, భారతదేశ పౌరునిగా పార్లమెంటరీ బంధంలో అశేష ప్రజలకు సేవలందించాలనే సదుద్దేశంతో పోటీ చేసిన నాకు అన్యాయం జరిగిందన్నారు. ఎన్నికల సంఘంకి మీడియా ముఖంగా బహిరంగ లేఖ విడుదల చేశారు. యాక్షన్ తీసుకోకపోవడం, సరే ఉన్నతాధికారులు తీసుకున్న చర్యలు, ఉన్నతాధికారులు ఏవైతే కంప్లైంట్ చేశారో దాని మీద ఎలా స్పందించారో, మీరేమేమి యాక్షన్ తీసుకున్నారో నాకు తెలియజేయమని చెప్పి 2 సార్లు కలెక్టర్ గారికి నివేదిక సమర్పించినా కూడా దానికి ఇంత వరకు కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. అందుకని బహిరంగంగా ఇది అందరికీ తెలియాల్సిన విషయం. రేపొద్దున ఎలక్షన్లలో మళ్ళీ ఇవన్నీ పెద్ద పెద్ద గొడవలు అయితే మరి అందరూ ఉండాలి కాబట్టి మీడియా ముఖంగా తెలియజేస్తే మంచిదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి బహిరంగ లేఖ రాయడానికి మీడియా ముఖంగా పంపించడానికి నేను ప్రెస్ మీట్ అరేంజ్ చేశాను. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ కూడా ఇప్పుడు చూపిస్తాను. మీరు పోలింగ్ తేదీ కన్నా ముందే 10/5న ఎన్నికల రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేశాను. అదే రోజు సాయంత్రం కలెక్టర్ గారిని కలిసి విషయం చెప్పాను. అప్పుడు ఆయన వాళ్ళు అలా చేయడం ఏంటి, నేను వెంటనే వాళ్ళకి నోటీస్ ఇచ్చి పిలిపిస్తాను అని చెప్పి నాకు మాట ఇచ్చారు. తర్వాత 24వ తారీఖున మళ్ళీ కంప్లైంట్ చేశాను. తర్వాత 31వ తారీఖు ఆయన నోటీస్ పంపారు కేశినేని శ్రీనివాస్ నాని గారికి. తర్వాత కేశినేని శ్రీనివాస్ నాని గారు 7వ తారీఖు రిప్లై నోటీస్ పంపారు. కలెక్టర్ వారి కార్యాలయంలో నాకు 13వ తారీఖుని ఇచ్చారు. తిరగగా శ్రీ భారత రాష్ట్రపతి గారికి మనం 30వ తారీఖు ఇక్కడి నుంచే ప్రెస్ మీట్ పెట్టి పంపించాం. తర్వాత నూతన కలెక్టర్ సృజన గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. తర్వాత ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వారికి 27/8న రిప్రజెంటేషన్ ఇచ్చినాం. నున్న పోలీస్ వారికి కూడా దీని గురించి తెలియజేసినాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కూడా దీని మీద కంప్లైంట్ చేసినాం. తర్వాత నున్న పోలీస్ వారితో పాటు గవర్నర్ గారికి కూడా లేఖ పంపించినాం. ఇప్పుడు 6/11. తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారికి 27/2వ తారీఖున పంపించాం లేఖ. మళ్ళీ డైరెక్టర్ అంటే కొత్తగా డీజీపీ వచ్చారు కాబట్టి ఆయనకు కూడా 5/3న కంప్లైంట్ చేసినాం.
తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు కూడా కలిసేందుకు ఈమెయిల్ ద్వారా పర్మిషన్ అడిగినాం. 2025లో మెగా డిఎస్సీ ద్వారా కూటమి ప్రభుత్వం నారా లోకేష్ 16,347 పోస్టులు భర్తీ చేయడం జరిగిందని కృష్ణా జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు నిమ్మగడ్డ సత్యసాయి తెలియజేశారు. గుడివాడ పార్టీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఫోటోలకు పాలాభిషేకం చేసిన టీఎన్ఎఫ్ఎస్ సభ్యులు కేవలం 4 నెలల్లోనే రికార్డు స్థాయిలో భర్తీ చేశారని, మెగా డిఎస్సీతో నిరుద్యోగులకు అండగా కూటమి ప్రభుత్వం ఉందని, చంద్రబాబు నాయుడు 14 ఏళ్లు ముఖ్యమంత్రి హోదాలో దాదాపు 13 డిఎస్సీలు జరిపి 1,80,000 పోస్టులు భర్తీ చేసి చరిత్ర సృష్టించారన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 3,619 మంది కాంట్రాక్ట్ లక్షణాన్ని పునరుద్ధరణ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ సభ్యులు సయ్యద్ జబీన్, గూడూరు సురేంద్ర, సురగాని సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. లోకేష్ బాబు నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, మెగా డిఎస్సీ చేసినందుకు కృతజ్ఞతలు. సారీ చూడండి ఫోటో తీద్దాం. విశ్వవిఖ్యాత హాకీ క్రీడాకారుడు పద్మభూషణ్ మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో అండర్ 14 and 16 అథ్లెటిక్స్ టోర్నమెంట్ 2025 సంవత్సరానికి విజేతలుగా నిలిచిన పలువురు క్రీడా విద్యార్థులకు మెమంటోలు అందజేసిన ఎన్టీఆర్ స్టేడియం వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, స్టేడియం కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ స్టేడియంలో అనేక మంది విద్యార్థులకు నిష్ణాతులైన వివిధ కోచ్లతో వివిధ క్రీడల్లో రాణించడానికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో అనేక బహుమతులు సాధించడం సంతోషంగా ఉందన్నారు. అనేకమైనటువంటి క్రీడాంశాల్లో విద్యార్థులకి శిక్షణ ఇవ్వడమే కాకుండా వారు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడాంశాల్లో పాల్గొనడానికి కానీ వారు రాణించడానికి కానీ పిల్లలకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడంలో ఈ స్టేడియం ముందుంటుంది. దానివల్ల ఈ రోజున వేలాది మంది విద్యార్థులు ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడమే కాకుండా ఎంతో మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మరి గుర్తింపు తెచ్చుకున్నారు. అట్లాగే ఈ రోజున వచ్చినాయి. ఈరోజు ధ్యాన్ చంద్ గారిని స్మరించుకుంటూ ఆయనకి ఎన్టీఆర్ స్టేడియం కమిటీ తరఫున ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా మొన్న 24-25 తారీఖుల్లో మన డివిజన్ లెవెల్లో గుడివాడ టౌన్ అట్లాగే మనకు సంబంధించినటువంటి 4 మండలాలు గుడివాడ రూరల్, నందివాడ, గుడ్డవల్లేరు అట్లాగే పిల్లపారపూడి ఈ సంబంధించి అథ్లెటిక్స్ మీట్ ని గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జరపడం జరిగింది. ఈ అథ్లెటిక్ మీట్ లో మరి గుడివాడ పట్టణమే కాకుండా ఈ చుట్టుపక్కల 4 మండలాల నుంచి కూడా అనేక మంది విద్యార్థులు దీనిలో పాల్గొనడం, చాలా మంది విజేతలుగా నిలవడం కూడా జరిగింది. మరి అర్హతులైనటువంటి కోచ్ల్ని ఇక్కడ పెట్టి ఆ కోచింగ్ ద్వారా వేలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఈ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనే విధంగా శిక్షణ ఇస్తున్నటువంటి చరిత్ర ఈ ఎన్టీఆర్ స్టేడియం ఉంది. తప్పనిసరిగా ఇంకా క్రీడాకారులు కానీ క్రీడా అభిమానులు కానీ ఎవరైనా క్రీడల మీద ఆసక్తి ఉన్నవారు కానీ ఈ ఎన్టీఆర్ స్టేడియంలో క్రీడలకు సంబంధించి ఇంకా డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంటే మీ అందరి సూచనలు సలహాలు కూడా తప్పకుండా తీసుకుని ఈ గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో అన్న నందమూరి తారక రామారావు ఏ ఉద్దేశంతో అయితే మనకి క్రీడా ఎన్టీఆర్ స్టేడియం పవర్ లిఫ్టర్ నేపాల్ లో జరిగినటువంటి ఈవెంట్ జరగాల్సిన ఈవెంట్ లో శ్రీ దుర్గా సత్యనారాయణ వెయిట్ లిఫ్టర్ రేపు నేపాల్ లో జరిగేటటువంటి ఈవెంట్ లో కూడా ఎన్టీఆర్ స్టేడియం తరఫున ఇతను పాల్గొనబోతా ఉన్నాడు. అట్లాగే ఎస్ఆర్ఆర్ స్టేట్ టోర్నమెంట్ లో చెస్ లో పాల్గొన్నటువంటి జి హర్షిత మచిలీపట్నంలో 2వ స్థానం సాధించింది. అట్లాగే ఐ వేదాంత్
रहमान గుడివాడ పట్టణం మెయిన్ రోడ్ లో వెంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు 3వ రోజుకి చేరుకున్నాయి. స్వామివారు ఈ రోజు శ్రీ హేరమో గణపతి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ధూపదీప నైవేద్యంతో వేద పండితులు విశేష పూజలు నిర్వహిస్తున్నారని భక్తులు ఇచ్చేసి స్వామివారి కృపా కటాక్షములు పొందారన్నారు. సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సాయన రాజేష్, ఈవో యార్లగడ్డ వాసు తెలియజేశారు. కమిటీ సభ్యులు వీరమాశ్రేణి శైలజ, లోయ వాసు, పంచమర్తి శ్రీనివాసులు, రవణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మరి నవరాత్రుల్లో భాగంగా ఈ రోజున స్వామివారు హేరమ్మ గణపతి స్వామివారి దర్శనమిస్తున్నారు. అలాగే రేపు వీర గణపతి స్వామివారి దర్శనంలో స్వామివారు దర్శనం ఇవ్వబోతున్నారు. మరి సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి నిన్న సాయంత్రం నుంచి కూడా మొదలైనవి. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో గుడి ఆవరణ బయట భజన కార్యక్రమం చక్కగా నిర్వహించబడింది. అలాగే రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో జేవి కుమారి గారి ఆధ్వర్యంలో గొప్ప కోలాట ప్రదర్శన నిర్వహించబడింది. అలాగే ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ లో భాగంగా ఈ రోజున శివజ్యోతి నృత్యాలయం వారిచే గొప్ప కూచిపూడి కార్యక్రమం కలదు. ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా ఆలయం సందర్శించి ఈ కార్యక్రమాన్ని వీక్షించి జయప్రదం చేయ కోరుతున్నాము. అట్లాగే సెప్టెంబర్ 3వ తారీఖున ఏకాదశి రోజు వచ్చు లక్ష్మీ గణపతి హోమం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ కూడా దంపతులే కాదు ఎవరైనా కూడా ఈ లక్ష్మీ గణపతి హోమంలో మీ పేరుని నమోదు చేయించుకుని 516 రూపాయలు చెల్లించి మీ గోత్రనామాలను నమోదు చేయించుకుని ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం. ఈ లక్ష్మీ గణపతి హోమం యొక్క విశిష్టత ఏమిటంటే విద్య, వైద్యం, ఆరోగ్యం, వివాహం, మనశ్శాంతి ఇట్లా అనేకమైనవి చేకూరుతాయి ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్న వారికి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ లక్ష్మీ గణపతి హోమం యొక్క విశిష్టతను తెలుసుకుని ప్రతి ఒక్కరూ కూడా ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొదలుచు కోరుతున్నాము. అలాగే 3వ తారీఖున జరుగు లక్ష్మీ గణపతి హోమంలో ఎవరైతే పాల్గొంటారో వారికి భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన మెయిన్ రోడ్ లో ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ స్వామివారి విశేష అలంకారాలతో అలాగే కన్నులు మినుమిట్టుకొల్పే లైటింగ్లతో సన్నాయి మేళతాళాలతో ఆ స్వామివారికి, ఆ మహావినాయక స్వామి వారికి వైభవంగా దూపము అలాగే వీరంగము వైభవంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతినిత్యము ఉదయం సాయంత్రం ఆ స్వామివారికి విశేష పూజలు భక్తుల సహకారంతో అలాగే ఉభయదాతలు మా ధర్మకర్తలందరూ సహకారంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు కార్యక్రమం కూడా వైభవంగా జరిగింది. అలాగే ప్రతినిత్యము భక్తులు ఇచ్చేసి మా స్వామివారిని దర్శించి తీర్థరసాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటూ ఓం విఘ్నేశ్వరాయ నమః. నమో విఘ్నేశ్వరాయ నమః. భక్త మహాశయులకు విజ్ఞప్తి, మన గుడివాడ మెయిన్ రోడ్లో ఏం చేసినటువంటి విఘ్నేశ్వర స్వామి దేవస్థానం అందు ఈరోజు స్వామివారు హేరమ్మ గణపతిగా దర్శనమిస్తున్నారు. భక్తులందరూ కూడా దర్శించుకొని స్వామివారి కృపపాత్రగా కోరుచున్నాం. అట్లాగే వచ్చే నెల 3వ తారీఖు ఆ రోజు బుధవారం స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజు. ఆ రోజు ఏకాదశి కూడా కలిసి వచ్చింది. భక్తులందరూ కూడాను ఆ రోజు లక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తున్నాం. భక్తులందరూ కూడాను ఈ యొక్క హోమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదం సేకరించి ఆ రోజు భక్తులకు భార్యాభర్తలకు ఎవరైతే దంపతులు కూర్చుంటారో ఇద్దరికి మాత్రం భోజనం ఏర్పాటు చేస్తున్నాం. దేవస్థానం వాళ్ళు తప్పకుండా ఇచ్చేసి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని 516 రూపాయలు చదివించినట్లయితే ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ కూడా స్వామివారి కృపపాత్రగా కోరుతున్నాం. అందరికీ నమస్కారము. ప్రజలందరికీ, గుడివాడ ప్రజలందరికీ ఇక్కడ విఘ్నేశ్వర స్వామి గుడిలో జరిగే నవరాత్రులు అన్నీ కూడాను చాలా బాగా జరుగుతున్నాయి. ఈరోజు కూడా మంచి అలంకరణ, రేపు అలంకరణ జరుగుతుంది. అందరూ విచ్చేసి ఆనందించవలసిందిగా కోరుతున్నాము. రేపు 3వ తారీఖు జరిగే లక్ష్మీ గణపతి హోమానికి అందరూ విచ్చేయవలసింది. తీర్థ ప్రసాదాలు తీసుకొని చాలా విశిష్టమైన రోజు. ఆ రోజున చాలా బాగా జరుగుతుంది. అందరూ వచ్చి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.